హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది నిన్న నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇది జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ వీడియో అండి. చాలా అంటే చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని చెప్పి. యాక్చువల్గా నేను సాటర్డే రోజు వెళ్ళాను. సాటర్డే ఈవినింగ్ అలా వెళ్ళాను అనమాట. అసలు ఎంత బాగున్నాయోనండి. గోల్డ్లో కూడా ఇలాంటివి దిగిపోతాయి అని అనుకున్నాను నేను ఇవన్నీ చూసి. నాకు తెలిసి పెళ్ళి సీజన్ కదా, అందుకని చెప్పి ఎన్ని రకాల ఆర్నమెంట్స్ ఉన్నాయంటే రకరకాల ఆర్నమెంట్స్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. వడ్డానాలు, నెక్ పీసెస్, బ్రేస్లెట్స్, చంపస్వరాలు, గాజులు, ఇయర్ రింగ్స్, అబ్బా ఎన్నున్నాయో. జడబిళ్ళలు, జడకి పెట్టుకుంటారు కదా సవరం వేసుకొని, ఆ జడకి పొడుగ్గా ఉండేది. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయోనండి. ఈ మధ్యన యూట్యూబ్లో ట్రెండింగ్ అయినాయి కదా, ఏంటంటే ఇన్విజిబుల్ చైన్స్ అని చెప్పి అలాంటివి ఉన్నాయండి. అసలు ఎంత బాగున్నాయో తెలుసా. 250, 350, 450 డిపెండ్స్ ఆన్ డిజైన్ అంట. గోల్డ్ అండ్ బ్లాక్లో ఉన్నాయన్నమాట ఆ ఇన్విజిబుల్ చైన్ అనేది. అసలు అవైతే ఎంత బాగున్నాయో తెలుసా. కొనుక్కోవాలి అని అనిపించింది కానీ బాబోయ్ మళ్ళీ ఎందుకులే, నా మెడ అసలే నల్లగా అయిపోతుంది, అలాంటివి వేసుకుంటే ఇంకా నల్లగా అయిపోతుంది అని చెప్పి నేను కొనుక్కోలేదు. కానీ ఎంత బాగున్నాయో తెలుసండి. ఇది ఎక్కడ అంటే రెమెడీ హాస్పిటల్కి జేఎన్టీయూ వెళ్ళే దారి కాకుండా ఇటు బ్యాక్ కేపీహెచ్బికి వెళ్ళే దారి ఉంటుంది కదా, రెమెడీ హాస్పిటల్కి ఇటు సైడ్ అనమాట. ఇక్కడ అంతా కూడా ఆర్నమెంట్స్ ఎక్కువ ఉన్నాయండి. రెమెడీ హాస్పిటల్ నుంచి జేఎన్టీయూకి వెళ్ళే దారిలో వచ్చి బట్టలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ ఆర్నమెంట్స్ అయితే రెమెడీ హాస్పిటల్కి ఇటు సైడు అసలు ఎన్ని షాప్లో, ప్రతి షాప్ దగ్గర జనాలు ఉన్నారు తెలుసండి. అంత బాగున్నాయి ఆర్నమెంట్స్. రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు, అలాగే షాపుల్లో కూడా పెట్టి అమ్ముతున్నారు. చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఎస్పెషల్లీ నాకు ఎక్కువగా ఏమేమి నచ్చినాయి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తూ చెప్తాను మీకు. చంపస్వరాలతో సహా అన్ని రకాలు ఉన్నాయండి. జడబిళ్ళలు ఇవైతే అసలు నేను ఇవి ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. చాలా అంటే చాలా బాగున్నాయి జడబిళ్ళలు కూడా. పెళ్లి కూతుర్లకి జస్ట్ కొన్ని ఒక్కసారో 2 సార్లు పెట్టుకుంటారు అంతే కదా. ఇలాంటివి పెట్టుకుని పాడేయచ్చు అని అనిపించింది. పాడేయడం అంటే ఎప్పుడన్నా కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. నాకు మంచిగా అనిపించినాయి. ఇవి 650, 750, 550 అలా ఉన్నాయన్నమాట. డిపెండ్స్ ఆన్ డిజైన్ అండ్ షేప్, సైజెస్ బట్టి కూడా ఉన్నాయన్నమాట. ఈ షాప్లో అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకి దీని ఆపోజిట్లో ఏం కొట్లు ఉంటాయో కూడా నేను చూపిస్తున్నానండి. సో దట్ మీకు కూడా ఒక రిఫరెన్స్ ఉంటుంది కదా ఒకవేళ వెళ్తే అని అనుకున్నాను అనమాట. ఈ నెక్ పీసెస్ చూసారా, గోల్డ్కి తీటుగా ఉన్నాయన్నమాట. గోల్డ్ అన్నా కానీ నమ్మేస్తారు. ఇవి కూడా అంతేనంటండి. అంటే దానికి క్వాంటిటీ ఉంటుంది కదా. హెవీ డిజైన్ అయితే ఒక ప్రైజు, లైట్ డిజైన్ అయితే ఒక ప్రైజు ఉంటుందంట. నాకు ఈ నెక్ పీసెస్ కూడా చాలా బాగా నచ్చినాయి, ఇంక్లూడింగ్ చెవులీలతో సహా వచ్చినాయి. అసలు గోల్డ్కి ధీటుగా వచ్చేసినాయి. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. దీన్ని మనం గోల్డ్లో కూడా చేయించుకోవచ్చు అని అనిపించింది ఆ నెక్లెస్. ఇది వచ్చేసి బ్యాంగిల్స్. నా చిన్నప్పుడు ఉండేవి ఇలాంటి గాజులు, మళ్ళీ ఇప్పుడు ఇది ట్రెండింగ్ అయింది. ఈ గాజులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి తెలుసండి. జేఎన్టీయూలో బాగున్నాయి ఈ గాజులు. చాలా చిన్నగా అంటే సన్నగా ఉన్నాయి అన్నమాట. భలే అనిపించింది. చాలా తక్కువ ఉన్నాయి. రెమెడీ హాస్పిటల్కి ఇటు సైడ్ కేపీహెచ్బికి వెళ్ళే దారిలో బట్టల కొట్లు. బట్టలు 250 రూపీస్లో కొన్ని టాప్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే ఒక 4-5 సార్లు ఉతుక్కునేసరికి మొత్తం ఇంకా ఖరాబ్ అయిపోతాయి అన్నట్టు ఉన్నాయన్నమాట. క్లాతింగ్ అయితే నాట్ సూటబుల్ అని అనిపించింది నాకు. కానీ కలంకారీ టాప్స్ ఉన్నాయి 2 కొట్లలో. ఫిక్స్డ్ ప్రైజెస్ అంట ఆ కొట్లు. నా సైజ్ 550, చిన్న సైజ్ 450. ఈ 2 ఫిక్స్డ్ అంట, ఇంకా ఏం తగ్గించరంట. ఈ 2 అయితే బాగున్నాయి. కలంకారీ టాప్స్ అయితే బాగున్నాయి, కాకపోతే కొంచెం క్లాత్ థిన్గా ఉంది, కానీ బాగున్నాయి. అవి కూడా చూపిస్తాను నేను. ఇంకో ఈ నెక్ పీసులు కూడా దేంది దానికి ఉందండి.
అది ఇది అని లేదు, దేన్ని దానికి ఉంది, దేని వాల్యూ దానికి ఉంది, దేని ప్రైస్ దానికి ఉంది. అసలు చాలా బాగున్నాయి. పెళ్ళిళ్ళ సీజన్ ఒకటి కదా, ఇంక అందుకని చెప్పి ఎక్కువ ఈ ఆర్నమెంట్స్ పెడుతున్నారు. ఇది చూసారా, ఇన్విజిబుల్ చైన్, ఇది ఎంత క్యూట్ ఉంది. జస్ట్ కింద హ్యాంగింగ్ ఉంది చూసారా లాకెట్, అదంతా అందంగా ఉందండి. ఇలాంటివి యూట్యూబ్లో మనంతట మనమే చేసుకోవచ్చు అని కూడా చూపిస్తున్నారు. బాగా ట్రెండింగ్, వైరల్ అయినాయి కదా అవి వీడియోస్. నేను 4 o'clockకి వెళ్ళాను, 6:30కి 4 o'clock ఇంటికాడ స్టార్ట్ అయితే 7:30కి ఇంటికి వచ్చాను. కానీ అసలు కళ్ళు అసలు నాకు ఈ ఇన్విజిబుల్ చైన్స్ మీద ప్లస్ బీడ్స్ చైన్స్ ఉన్నాయి కదా పొడుగ్గా మాలలు, అవి నేను కొంతమంది యూట్యూబ్లో కరోనా టైంలో ఎక్కువ అండి అవి. యాక్చువల్గా అప్పుడు మా నాని నేను కలిసి చూసేవాళ్ళం అనమాట. అలాంటివి పెట్టేవాళ్ళు. అప్పుడైతే 1250, 1350, 1850 అలా ఉండేవి. ఇవి దానికి రెప్లికాస్, కొంచెం తక్కువ క్వాలిటీ ఉండొచ్చు. కానీ ఇవి 650, 550, 750 అలా ఉన్నాయి అన్నమాట. ఆ చైన్స్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి 5 వరుసల కులుసు పర్ల్స్, కాకపోతే మంచి కాదులేండి. ఇవి 150 రూపీస్ అంట. జస్ట్ ఒకసారి 2 సార్లు వేసుకోవడానికి, మనం ఏమన్నా అకేషనల్గానే వేసుకుంటాం కదా బేసిక్గా, ఇలాంటివి తీసుకున్నా బాగానే ఉంటుంది అని అనిపించింది. ఇవి కలర్ చూసారా ఎంత బాగున్నాయో, కొంచెం మన స్కిన్ కలర్ లాగా ఉంది షేడ్, చాలా బాగున్నది. అది కూడా డైమండ్ సెట్, సిల్వర్ జ్యువెలర్స్లో ఇలాంటి డైమండ్ సెట్ నేను చూశాను, బాగున్నాయి. కొన్ని బీడ్స్ ఉన్నాయండి, ఆ బీడ్స్ కలెక్షన్ అయితే ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ. ఇవి చూసారా ఎంత క్యూట్గా అల్లారో, ఇలా అల్లడానికే వాళ్ళకి ఇవ్వచ్చండి బాబు డబ్బులు. ఇవి కూడా అంతేనండి. ఆ బీడ్స్ ఉన్నాయి కదా, ఆ బీడ్స్ని బట్టి సైజ్ని బట్టి ప్రైస్ అంట. ఇవన్నీ ఇన్విజిబుల్ చైన్స్వి లాకెట్స్ అనమాట. ఈ లాకెట్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. కొన్ని లాకెట్స్ అయితే భలే అందంగా ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, ఏవైనా కానీ చాలా బాగున్నాయి. నేను చెప్పాను కదా 650, 750 బీట్స్ మాలాస్ అని చెప్పి, అవే అనమాట పైన చూసినవి. ఇది బ్లాక్ కలర్ ఇన్విజిబుల్ చైన్కి లాకెట్స్, చిన్న లాకెట్స్ హంసల్లాగా ఉన్నాయి. అసలు ఈ లాకెట్స్ చూశారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో, నాకైతే చాలా బాగా అనిపించినాయి. అట్లీస్ట్ ఏదైనా అకేషన్ కన్నా నాకు తెలిసి ఇవి గోల్డ్లో కూడా వచ్చేస్తాయిలేండి ఇప్పుడు. కాకపోతే గోల్డ్ తీసుకుంటే నాకు తెలిసి తెగిపోవడం అలాంటివి జరుగుతాయేమో, చాలా సన్నగా ఉన్నాయి అవి. మరి గోల్డ్లో వస్తాయో రావో చూడాలి. ఈ మాలాస్ అయితే మట్టికి 550, 650, 750, 850 అలా ఉన్నాయండి. ఎన్ని కలర్స్ ఉన్నాయో చూసారా. గాజులైతే ఏదైనా కానీ 4 బ్యాంగిల్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇది వచ్చేసి 150 రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్. ఏ సైజ్ అయినా కానీ 150 రూపీస్ అంట. చాలా బాగున్నాయి, నాకు మంచిగా అనిపించినాయి. చార్మినార్లో కూడా ఇలాగే ఉన్నాయి, ఇక్కడ కూడా అలాగే అనిపించింది నాకు. కలర్స్ కాంబినేషన్స్, డిజైన్స్, పర్ల్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. మనకి మ్యాచింగ్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ. భలే అనిపించినాయి నాకు. నాకు తీసుకుంటే బాగుండును అని అనిపించింది. నేనైనా ఎవరమైనా తీసుకోవచ్చు. కాకపోతే నేను రోల్డ్ గోల్డ్ అసలు వేసుకోనండి. కాకపోతే అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క డిజైన్ ఉంది. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి.
మనకి రూబీ, ఎమరల్డ్, అలాగే పీచ్ కలర్, ఇలాంటి పేస్టల్ కలర్స్ వస్తాయి కదా, ఆ పేస్టల్ కలర్స్లో బ్యాంగిల్స్ అసలు ఎంత బాగున్నాయో. అసలు చూసారా, గోల్డ్ లాగా అనిపిస్తుంది కదండి. నాకైతే కొన్ని చూసి బాబోయ్ బంగారం లాగా ఉన్నాయి ఏంట్రా బాబు అని అనుకున్నాను. అందుకే బంగారంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోల్డ్ గోల్డ్ కూడా పెట్టేసే పరిస్థితి వచ్చేసింది. బంగారం ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ పెరిగాయి కదా. ఇగో నేను చెప్పాను కదా, ఈ చూసారా రాళ్ళ గాజులు, బంగారం రాళ్ళ గాజులు ఉంటాయి కదా, అలా ఉన్నాయండి బాబు. ఒక దాని మించిన ఒక డిజైన్ ఉంది. అసలు ఎంత అందంగా ఉన్నాయో. నాకైతే ఈ భలే నచ్చినాయి. గాజులు అయితే ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చినాయి. ఇలాంటి గాజులు ఈ కొట్టు దగ్గరే ఎక్కువ ఉన్నాయండి. ఇవి చూసారా, ఇవి పిచ్చి గాజులు అని తెలిసిపోతుంది, అంటే ఆర్టిఫిషియల్ అని తెలిసిపోతుంది. కాకపోతే ఒక్క బ్యాంగిల్ ఎప్పుడన్నా అకేషనల్గా వేసుకోవడానికి అలాగా బాగున్నాయి. ఏదైనా కానీ మనకి 150 రూపీస్ అండి. పర్ల్స్ బ్యాంగిల్స్ ఇవి గోల్డ్లో కూడా వచ్చినాయి కదా. పర్ల్స్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంది. ఆ షేప్ చాలా బాగా తేలిందనమాట. చాలా బాగా అనిపించినాయి. ఏ సైజ్ అయినా జస్ట్ 150 రూపీస్ మట్టికే. నేనైతే ఇక్కడ నుంచొని చాలాసేపు చూసాను తెలుసా. ఇవి వచ్చేసి బీడ్స్ అండి, డిఫరెంట్ బీడ్స్, అలాగే కింద లాకెట్స్ కూడా ఉన్నాయి. ఇవి చూసారా, మధ్యలో గోల్డ్ బీడ్స్ లాగా వేసి కూడా చుట్టారనమాట. ఆ క్రాఫ్ట్మెన్షిప్కి ఇవ్వచ్చండి ఎస్పెషల్లీ డబ్బులైతే. అది తేలుతుంది కదా, ఆ జ్యువెలరీ, అది తేలడానికి వాళ్ళు ఎంత ట్రై చేస్తారు, అది ఎంత టఫ్. దానికైతే డబ్బులు పెట్టొచ్చు అనిపించింది నాకు. ఈ టాప్సేనండి, నేను చెప్పాను కదా 250 రూపీస్. ఇవి ఒక 4-5 సార్లు వేసుకునేసరికి మొత్తం చీకిపోతాయి అని అనిపించింది నాకైతే. అంత క్వాలిటీ అంత బాగాలేదన్నమాట. ఇలాంటి టాప్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ ఒక్కొక్క షాప్లో అయితే బట్టలు చాలా బాగున్నాయి. నాకు ఒక టాప్ పర్టికులర్గా చాలా బాగా నచ్చింది, కాకపోతే ఫుల్ లెంత్ లైనింగ్ లేదనమాట. అది కలంకారీ కూడా నేను చెప్పాను కదా, కలంకారీ టాప్స్ కూడా బాగున్నాయి, కాకపోతే అవి కూడా కొంచెం క్లాత్ పల్చగా ఉందన్నమాట. ఈ పర్టికులర్ జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ అంటే క్లాతింగ్ కాకుండా ఇలా జ్యువెలరీ కోసం అయితే డెఫినెట్గా మనం షాపింగ్కి వెళ్ళొచ్చు. నాకు ఈ షాప్లో చెవులీలు అయితే చాలా బాగా నచ్చినాయండి. నాకు ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ చూస్తే తీసేసుకోవాలి అని అనిపిస్తుంది, కాకపోతే ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ చిన్న జుట్టోళ్ళు పెట్టుకున్నారనుకోండి పట్టేస్తుంది కదా తీసుకునేటప్పుడు, అదొక పెద్ద ఇబ్బంది. నేను అందుకే ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అసలు తీసుకోను. నాకు ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చినాయి అండి. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా చెప్పండి. ఈ షాపు పేరు శ్రీ చిత్ర. దీని మీద ఉన్నదే ఇది ఎగ్జాక్ట్గా తరుణి ఆపోజిట్లో ఉందన్నమాట. సెకండ్ టాప్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు ఎవరికన్నా కావాలి అని అనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి ఈ షాప్లో. ఇవి వచ్చేసి క్లాత్స్. అసలు ఇలాంటి క్లాత్సే చార్మినార్లో 50 రూపాయలండి మీటరు, ఇక్కడ 150 రూపాయలంట. అసలు నేను విని షాక్ అయిపోయింది తెలుసా. ఇక్కడైతే కొన్ని మెటీరియల్స్ ఎంత బాగున్నాయో. ఇవి రోడ్డు మీద పెట్టి అమ్మేస్తున్నారు, 250 రూపీస్ అంట ఈ క్లాత్ మీటర్. చాలా అంటే చాలా బాగుంది, తానుల్లో తెచ్చి అమ్ముతున్నారండి. నేనైతే సర్ప్రైజ్ షాక్ అయిపోయాను తెలుసా. ఏంట్రా బాబు, రోడ్డు మీద పెట్టి బట్టలు కూడా, ఇలాంటి క్లాత్స్ కూడా అమ్మేస్తున్నారని చెప్పి. అన్నీ కొన్ని అయితే భలే అనిపించింది నాకైతే. రోడ్ల మీద అయితే ఎన్ని షాప్స్ ఉన్నాయో. నాకైతే కొనడం కంటే అన్నీ తిరిగి అన్నీ చూడడం అంటే చాలా ఇష్టం అండి. కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, అవి అయితే భలే యూనిక్గా ఉన్నాయి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. చున్నీలు కూడా రకరకాల చున్నీలు వచ్చేస్తున్నాయి కదండి. ఇవి ఆర్గాన్జా చున్నీలు. క్లాత్ అయితే అంత బాగాలేదు, కానీ మిగతా చున్నీలు అయితే చాలా బాగున్నాయి. రమా క్లాత్ స్టోర్లో నేను చూసాను కొన్ని చున్నీలు, అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. చెప్పులు కూడా కొన్ని చాలా డిజైన్స్ బాగున్నాయండి, కాకపోతే మన వల్ల కాదులేండి ఇలాంటి చెప్పులు. కాకపోతే కొన్ని అయితే డిజైన్స్ చాలా అంటే చాలా పర్టికులర్గా యూనిక్గా అనిపించినాయి.
బాగున్నాయి. ఇదంతా జస్ట్ ఆ రోడ్లోనే. ఇవి రెమెడీ హాస్పిటల్ దాటిన తర్వాత జేఎన్టీయూకి వెళ్ళే దారిలో అనమాట. ఇందాకేమో అటు సైడు, ఇప్పుడేమో ఇటు సైడు చూపిస్తున్నాను. ఇక్కడే రాజమండ్రి వారి రోజ్ మిల్క్ కూడా ఉంటుంది తెలుసండి. ఇదిగో ఉమెన్స్ వరల్డ్ ఆపోజిట్లో అనమాట ఈ పర్టికులర్ చెప్పుల కొట్టు. కానీ రోజ్ మిల్క్ కూడా కంపల్సరీగా తాగాలి కూకట్పల్లి, ఎస్పెషల్లీ జేఎన్టీయూ దగ్గరికి వెళ్తే కనుక. ఇవి గోల్డ్లో కూడా ఉన్నాయి కదండి ఈ ఇయర్ రింగ్స్, ఆర్టిఫిషియల్లో కూడా వచ్చేసినాయి. ఒక ఆవిడ నేను ఇది పర్టికులర్గా వీడియో తీస్తుంటుంటే ఆమెతో అంటున్నాను, ఇవి గోల్డ్లో కూడా ఉంటాయి కదండి. అయ్యి బాబోయ్, బంగారానికి పిచ్చి వాటికి తేడా లేకుండా పోయింది అని అనిపించింది. వాళ్ళతో కూడా అదే అంటే నవ్వుకుంటున్నారు వాళ్ళు. ఈ డ్రెస్ కొంచెం కలర్ కాంబినేషన్ బాగుంది, పింక్ అండ్ ఆరెంజ్, అందుకే అంత పర్టికులర్గా తీశాను. కొన్ని బట్టలు బాగున్నాయి అని చెప్పి అన్నాను కదా. ఈ టాప్స్ అయితే నాకు కొన్ని బాగా నచ్చినాయి. కాకపోతే అవన్నీ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. నేను ఇక్కడికి పరిగెత్తుకుంటా ఎందుకు వచ్చేసానో తెలుసా? ఈ ఈ స్కై బ్లూ కలర్ ఉంది కదా, అది ఓన్లీ ఒక్కటే ఏమో అనుకున్నాను కొమ్మ. కానీ కొమ్మ కాదు అది, అది మొత్తం తీసుకోవాలంట, 550 రూపాయలంట. అయ్యో బాబోయ్ అనుకున్నాను. ఈ సన్ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ సన్ఫ్లవర్స్ని పెడుతున్నారనమాట. యాక్చువల్గా అవి విడివిడిగా అమ్ముతారంట కొమ్మలు. ఒక్కొక్క కొమ్మ ఎంత అంటే, ఒక్క కొమ్మ చూపించి నాకు ఇది 250 అని అన్నారు. ఇంకొక కొమ్మ చూపించి ఇది 550 అని అన్నారు. ఎందుకు, పువ్వు పెద్దదా అని అడిగాను. కాదంట, ఆ కొమ్మకి 3 పువ్వులు ఉన్నాయంట, అందుకని చెప్పి 550 అంట. ఓ, అలా కూడా డిఫరెన్స్ ఉంటుందా అని అనుకున్నాను. ఉంటుంది, ఎందుకంటే 1కి 3కి తేడా లేదా, అదనమాట. ఇంకో ఈ 3 ఉన్నది 550, ఒకటి ఉన్నది 250, అదనమాట. ఈ స్కై బ్లూ కలర్ అట్రాక్టివ్గా ఉంది కదండి, కొంచెం కొత్తగా ఉంది కలర్ నాకైతే. అందుకే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను అనమాట అక్కడికి, కానీ తీసుకోలేదు. ఈ కొట్టు ఆపోజిట్లో నుంచి తీస్తే వడ్డానాలన్నీ ఇలా హ్యాంగ్ అవుతున్నాయి. ఇవి ఎలాస్టిక్ వడ్డానాలు, క్లాత్తో చేసినవి. ఇవి మనకి ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు, 400, 300 అలాంటివి. ఇమీడియట్గా మనం పెట్టేసుకోవాలి అనే ఆశ ఉందనుకోండి, కంపల్సరిగా అవి కొనుక్కొని పెట్టేసుకోవచ్చు మనము. ఈ కొన్ని బట్టలు బాగున్నాయి అని చెప్పేసి అన్నాను కదా, ఇంగో ఇలాంటి కొట్టుల్లోనే అనమాట. ఇవి ఇక్కడ కూడా ఇందాక చూపించాను కదా 250 రూపీస్ బట్టలు, అలాంటివి కూడా ఉన్నాయి. కాకపోతే కొన్ని యూనిక్గా భలే ఉన్నాయి. కొన్ని చోట్ల ఏంటంటే మ్యాక్సీ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి. అందరూ వేసుకోరు కదా అలాంటి బట్టలు, చాలామందికి ఇష్టం ఉండదు. నాకు కూడా ఇష్టం ఉండదండి బాబు ఆ మ్యాక్సీ క్లాత్స్ అనేది. కొంచెం ఏంటో షేప్ కూడా డిఫరెంట్గా అలా అనిపిస్తుంది నాకు. ఇంకో ఈ డోరీలు అయితే నాకు చాలా ఇష్టం, చూడ్డానికి చాలా ఇష్టం. నాకు దేనికి ఉండదు, ఒక్క డ్రెస్కి వేయించుకున్నాను నేను విజయవాడలో ఉన్నప్పుడు. కానీ ఇలాంటివి చూడాలంటే నాకు భలే ఇష్టం. 150 నుంచి స్టార్టింగ్ అంట, కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంది అని అనిపించింది నాకు. కాకపోతే అత్యవసరంగా కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. కొంచెం టైం ఉంది అని అనుకుంటే చార్మినార్ వెళ్తే మదీనాలో అబ్బో 50 రూపాయలకి ఒక పేరు వచ్చేస్తుందండి బాబు. ఇవి వచ్చేసి యాంక్లెట్స్, అంటే కాళ్ళకి పట్టీలాగా పెట్టుకోవడానికి, చేతులకి బ్రేస్లెట్స్ లాగా పెట్టుకోవడానికి అలాంటివి అన్నమాట. బాగున్నాయి కదా. ఇదైతే భలే ఉంది, నాకు క్రీమ్ అండ్ బ్లాక్ బాగా నచ్చింది. నేను కాళ్ళకు పెట్టుకోవడానికి ఒకటి తీసుకున్నానని నిన్నటి వ్లాగ్లో షేర్ చేశాను కదా. కన్ను, అది దిష్టి తగలకుండా ఉంటుందంట ఆ కన్ను, నేనైతే అది తీసుకున్నాను. మనకు అసలే గోల్డ్ అంటే ఇష్టం కదా, అందుకని చెప్పేసి గోల్డ్ కలర్లో ఉన్న పూసలు ప్లస్ కన్ను ఉన్నది, అంటే దిష్టి కన్ను ఉన్నది తీసుకున్నాను అనమాట. అది జస్ట్ 10 రూపీస్ మట్టికే, కిందవైతే 30 రూపీస్ అంట. ఇది బాగుంది అని చెప్పేసి అన్నాను కదా, అవైతే 30 రూపీస్ అంట. ఈ షాప్లో కూడా డ్రెస్సెస్ బాగున్నాయి. చాలామంది ఫస్ట్ గ్రీన్ కలర్ ఉంది కదా, ఆ డ్రెస్ చూస్తున్నారనమాట. నాకు కూడా అది కొంచెం బాగా నచ్చింది. ఇదిగో ఇదే అనమాట, ఇందులో కలర్స్ ఉన్నాయా అని చూస్తున్నారు. హ్యాండ్ బ్యాగ్స్, చాలామంది ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ కంటే స్లింగ్ బ్యాగ్స్ ఎక్కువ వేసుకుంటున్నారు కదా, అందుకే స్లింగ్ బ్యాగ్స్ ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. ఈ 2 డ్రెస్సెస్ ఉన్నాయి కదా, వాటి ప్యాంట్ షేపు పిల్లలు పంప్కిన్ ప్యాంట్స్ అంటున్నారండి. ఆ పంప్కిన్ ప్యాంట్స్ ఏంటో నాకైతే తెలియదు, కానీ ఈ షాప్లో బట్టలు అయితే చాలా బాగున్నాయి. నేను చెప్పాను కదా మ్యాక్సీ డ్రెస్సెస్ ఉన్నాయి అని చెప్పి. ఇక్కడ ఈ బొమ్మకి వేసిన బాడీని చూసారా, అది మ్యాక్సీ మోడల్ అనమాట.
ఈ బట్టలు చాలా బాగున్నాయి కదా, పంకిన్ ప్యాంట్ ఉన్న బట్టలు. ఇయర్ రింగ్స్ కూడా భలే ఉన్నాయి. మీరు ఒక్కసారి ఒక్క లుక్ వేయండి ఇయర్ రింగ్స్ని. ఈ చెవులీలు నాకైతే చాలా బాగా నచ్చినాయి. పికాక్ లాగా అనిపించింది మధ్యలో. చాలా బాగున్నాయి కదా, బుట్టలు, చాంది బాలీసు, మంచి హ్యాంగింగ్స్, చాలా బాగా అనిపించినాయి నాకు ఈ చెవులన్నిటిని చూస్తుంటే. చెవులీలే ఇలాంటివే కాపీరైట్, బంగారంలో కూడా అచ్చు దిగిపోతాయి. మనం ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి గోల్డ్లో కూడా చేయించుకోవచ్చు. అంత క్యూట్గా ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి, చూసారా? బాగున్నాయి కదా. మీకు నచ్చినాయా లేదా అనేది తప్పకుండా చెప్పండి. నేను చెప్పాను కదా కలంకారీ టాప్స్ ఉన్నాయి అని చెప్పి. ఇంగో ఇవి నా సైజ్ టాప్స్ అనమాట. ఇవి చూపిస్తున్నారు, అస్సలు తగ్గరంట. నేను ఇది 550 అన్నారు, 500కి అడిగాను, నో అన్నారు. దెన్ ఓకే అని చెప్పి వచ్చేసాను అనమాట. క్లాత్ అయితే కొంచెం పల్చగా ఉంది, కానీ బాగున్నాయి. కలంకారీ డిజైన్స్ కదా, ఇవి వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట, అయినా కానీ తగ్గించారంట. ఇంకెందుకులే అని వచ్చేసాను అనమాట. ఈ షాప్లో కూడా బట్టలు బాగున్నాయి, కొంచెం లుక్ వైజ్ మంచిగా అనిపించినాయి. యూనిక్ బ్యాగ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇవే అనమాట. సైజుని బట్టి డబ్బులు ఉన్నాయన్నమాట. 250, 350 అలా ఉన్నాయన్నమాట. కానీ వాటికి గిరాకీ అయితే చాలా బాగుంది. ఎంత బిజీగా ఉందో చూసారా రోడ్డు. నేను 4 o'clockకి స్టార్ట్ అయ్యానని చెప్పాను కదా. అక్కడికి వెళ్ళేసరికి 4:45 అలా అయింది. చీకటి పడిపోతుంది చూసారా అప్పుడే. నా ఇష్టమైన షాప్ ఒకప్పుడు వనిత టీవీలో ఎక్కువ వచ్చేది. వీళ్ళు చీరలు చూపించేవాళ్ళు విఘ్నేశ్వర సిల్క్స్లో. విఘ్నేశ్వర సిల్క్స్కి నేను ఎప్పుడూ వెళ్ళలేదు, కానీ అందులో బట్టలు బాగుంటాయని నేను అనుకుంటూ ఉంటాను. నాకు ఒక టాప్ చాలా బాగా నచ్చిందని చెప్పాను కదా, ఇదిగో ఈ క్రీమ్ కలర్ టాప్ అనమాట. ఈ షాప్లో కూడా బట్టలు చాలా బాగున్నాయి. ఆ క్రీమ్ కలర్ టాప్ ఏంటి అని అంటే 1050, హాఫ్ లైనింగ్, ఫుల్ లైనింగ్ 1550 అంట. కానీ బాగుంది ఆ టాప్, కొంచెం మంచిగా అనిపించినాయి ఈ షాప్లో బట్టలు నాకు. ఇక్కడ కూడా మ్యాక్సీ డ్రెస్సెస్ ఉన్నాయి. ఆ మ్యాక్సీ డ్రెస్సెస్ కాకుండా ఇలాంటి బట్టలు కూడా చాలా బాగున్నాయి అని అనిపించింది. రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ చాలా ఉన్నాయి అన్నమాట. కూకట్పల్లిలో ఇదొక్కటి మంచి ప్లేస్ తెలుసండి. ఈ షాప్లో ముగ్గు పెట్టుకునే గొట్టాలు, రోళ్ళు, రుబ్బు రోళ్ళు, రోకళ్ళు, బండలు, ఇలాంటివన్నీ దొరుకుతాయి ఈ షాప్లో. నాకు ఈ షాప్ అంటే భలే ఇష్టం. ఆయన కూడా చాలా బాగా చెప్తారు తెలుసా. ఇవి చూసారు కదా, చాలా బాగున్నాయి కదా, రాతివి రిలేటెడ్ అనమాట ఇవన్నీ. అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ, చిన్న చిన్న సామాన్లు. కొంతమంది నోములు తీర్చుకుంటారు కదా, దేవుడి దగ్గర కూడా పెట్టుకుంటారు కదా, అలాంటి సామాన్లు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవి ముగ్గు గొట్టాలు. ఎంతమందికి తెలుసు ముగ్గు గొట్టాలు? ఇక్కడ ఐరన్వి కూడా ఉన్నాయి. ప్యాన్స్ అని, లేకపోతే తాలింపు పెట్టుకుంటారు కదా, ఆ తాలింపు ప్లస్ మనకి చక్కడాలు చేసుకోవడానికి గట్ట గిద్దలు ఉంటాయి, అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. బాగుంటుంది ఈ షాప్లో. ఇక్కడ ఆ షాప్ పక్కనే ఇదన్నమాట. ఇక్కడ కూడా డ్రెస్సెస్ బాగున్నాయి. టాప్ అండ్ బాటమ్ 2 పేర్, అంటే ఏమనాలి, 2 పీసెస్ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇగో షాప్. ఈ బ్యాగ్స్ చాలా గిరాకీ ఉందని చెప్పాను కదా, జూట్ బ్యాగ్స్. అవి 250, పెద్ద షేప్ అయితే 350 అంట. ఇక్కడ డ్రెస్సెస్ బాగున్నాయి. 350 ఫిక్స్డ్ రేట్, కాకపోతే అన్నీ మ్యాక్సీ డ్రెస్సెసే. ఇది 250 అంట. ఇదే కొంచెం పెద్దది ఉందనుకోండి షేపు, అది 350 అంట. ఈ బ్యాగ్స్ బాగున్నాయి కదా, చిన్నపిల్లలకి అయితే భలే ఉంటాయి. అంటే మా చిన్ని కూతురికి, అన్వికి ఆడుకోవడానికి భలే ఉంటాయి ఇలాంటి బ్యాగులు. వాళ్ళు ఏమన్నా బ్యాగుల్లో వాళ్ళు ఆడుకునే వస్తువులు ఇందులో వేసుకుని తిరుగుతూ ఉంటారు, ఇంకా పిల్లలు కాబట్టి. ఆ చిన్న పిల్లలకైతే మంచిగా పనిచేస్తాయి, పెద్దోళ్ళకైతే వేస్ట్లేండి. ఇవి జూట్ బ్యాగ్స్. ఇవి లోపల కూడా ఒక మెటీరియల్ ఉంటుంది కదా, ఆ మెటీరియల్ వలన మనకి ఎక్కువ స్పేస్ ఏమి ఉండదు పెట్టుకోవడానికి.
అది నా ఒపీనియన్ మట్టుకే. ఇవన్నీ కూడా ఇంకా టాప్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద క్లిప్స్ అయితే ఎన్ని ఉన్నాయోనండి, బటర్ఫ్లైస్ లాగా చాలా పెద్ద క్లిప్స్ ఉన్నాయి. అమ్మో ఎవరు పెట్టుకుంటారా బాబు, ఇంత జుట్లు ఈ మధ్యన ఎవరికి ఉంటున్నాయి అని అనిపించింది నాకైతే. ఈ బొమ్మలండి, కృష్ణుడు ఉన్నాడు కదా, ఆ కృష్ణుడు బొమ్మ 500 అంట. అసలు ఎంత బాగుందో తెలుసా, గోల్డ్, ఇంకొకటి వచ్చి రాగి రంగు, ఈ 2 రంగులు ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. పెద్ద కృష్ణుడు బొమ్మ కొంచెం రేట్ ఎక్కువ. కింద ఇంకో ఈ కృష్ణుడిని అడిగాను అనమాట నేను, అది 500 చెప్పారు. చాలా బాగుంది, కానీ నేను తేలేదులేండి. నాకు కింద కూడా పెట్టుకోవడానికి దానికి ఒక హోల్డర్ కావాలి, అందుకే తేలేదు. ఇవి వచ్చేసి నెక్ పీసెస్ అంట, నెక్లెస్ లాగా. నేనేమో అరవంకి లాగా పెట్టుకుంటారు కదా, అవేమో అనుకున్నాను. దానికి వాడచ్చు, దీనికి వాడచ్చు అని అన్నారు. ఇందులో కూడా ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో తెలుసండి. ఇంకా ఇక్కడ జస్ట్ బీడ్స్ ఇవి చూసాను అంతే అన్నమాట. ఈరోజు వీడియో ఇదేనండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. జేఎన్టీయూలో అన్ని ఆర్నమెంట్సే ఉన్నాయి. ఈసారి పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, మేబీ అందుకనుకుంటా. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.